ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 73వ శ్లోకం. కామ్యా కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణీ జగతి కంద కరుణారససాగర. కామ్య ఆశ, కోరిక, ఇచ్ఛ పేర్లతో పిలవబడినది కామం. బుద్ధి చేత ప్రేరేపింపబడుతుంది, మనస్సు చేత భావింపబడుతుంది. బుద్ధి యందుండు ప్రేరక శక్తియే దీనికి కారణం. ఆ ప్రేరణ శక్తి లేకున్నప్పుడు బుద్ధి జడ పదార్థం, నిర్జీవం. ఆ ప్రేరణ శక్తియే పరాశక్తి. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే అని దేవీ మహత్యం. ఆ ప్రేరణ శక్తి రూపం కామం. కావున కామం కూడా అమ్మ అంశయే. ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నవి సంకల్పములు, చతుర్విధ పురుషార్థములు, జీవుల కర్మానుసారంగా ఏర్పడినవి. సకల జీవులు ఆచరింపదగ్గవి. రాజు మొదలు యోగి వరకు సంకల్పములు. కామం అంటే కోరికలు లేనివాడు లేడు. ఆశ అడవికి పోయినను వదలదు. రాజు రాజక్షేమం కోరితే యోగి పరమార్థాన్ని కోరుతాడు. కామం యొక్క అంత్య ఫల రూపం కామ్యం. కామానికి ప్రేరణనిచ్చున్నది అమ్మే. దాని అంత్య ఫల రూపంలో ప్రకటితమగునది అమ్మే. అందుకే జగన్మాత కామ్య. ఓం ఐం హ్రీం శ్రీం కామ్యాయై నమః. కామకళారూప. కామం యొక్క ఫలితం కామ్యం. కోరిక ఎక్కడ తీరుతుందో అదే కామ్యం. కామం కోరికకు మొదటి దశ, కామ్యం కోరికకు చివరి దశ. జగన్మాత ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల సమైక్యతా రూపం. శక్తిపరంగా అమ్మ పరాశక్తి. సృష్టికి మూలమైనది. సృష్టి సంకల్పమే కామం. కామం యొక్క చివరి దశ సృష్టి రచన. అమ్మ యొక్క సృష్టి రచనాశక్తి పేరు కామకళ. క్లీం అను బీజాక్షరం చేత సూచించబడినది. కా ప్లస్ లా ప్లస్ ఈం క్లీం. క్లీంలోని ఈం శబ్దం సృష్టి కార్యమును నిర్వహించే శక్తి తత్వం. కామకలాపమునకు సంకేతం. సర్వ సృష్టికి తేజో కారణం. అందుకే తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అని శ్రీసూక్త ప్రార్థన. సర్వమునందుండు తేజోశక్తి, చైతన్యశక్తి అమ్మయే. అమ్మ తేజమే కళ. కళ లేనిదంతయు కళేబరమే. వర్ణమాలలో మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం హ. నాదము సున్నా. ఈ మూడింటి కలయిక అహం. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా సర్వభూతానాం అన్న వాటికి నిర్వచనం. ఆకు, హాకు మధ్య గల వికసనమే సృష్టి. సృష్టి వ్యాపన విద్యయే కామకళ. కామకళయే అమ్మ రూపం, తేజస్సు. అమ్మయే తేజస్సు, వ్యాపనం కూడా అమ్మ శక్తియే. శక్తికి శక్తిమంతునకు భేదం లేదు. అందుకే పరమేశ్వరి కామకళారూప. ఓం ఐం హ్రీం శ్రీం కామకళారూపాయై నమః. కదంబ కుసుమ ప్రియ. జగన్మాత శక్తి స్వరూపం. శక్తి అంతయు స్త్రీగా వర్ణించుట సహజం. స్త్రీలకు పువ్వులన్న ప్రీతి. జగత్తులో ఉన్న స్త్రీలింగమంతా అమ్మ రూపమే. పద్మములు, పున్నాగములు, జాజులు, చేమంతులు, మల్లెలు మొదలగునవి పూల విశేషములు. పూలయందు కదంబములు అమ్మకు ప్రీతికరములు. కడిమి చెట్టు, కవికె చెట్టు అని కదంబ వృక్షమునకు పేర్లు. ఈతకాయల మాదిరి కాయలను అందిస్తాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఎరుపు రంగులో పూయును. వాటిచే పూజించిన అమ్మ సంతృప్తి చెందును. మరువం అనేక విధములకు పూలను కలిపి మాలగా తయారు చేయుటను కూడా కదంబం అంటారు. దక్షిణ భారతదేశంలో ఇవి చూడవచ్చును. వీటిచే పూజ జగన్మాతకు ప్రీతికరమైనది. అందుకే అమ్మ కదంబ కుసుమ ప్రియ. ఓం ఐం హ్రీం శ్రీం కదంబ కుసుమ ప్రియాయై నమః. కళ్యాణి.
శోభనములు కళ్యాణప్రదములు, మంగళములు శుభసూచకములు. ఈ రెండింటినీ ప్రసాదించున్నది అమ్మ. పరమశ్రేష్టత్వమును తెలుపు శబ్దం కళ్యాణి. రాగములలో కళ్యాణీ రాగం, గుర్రాలలో పంచకళ్యాణీ గుర్రం శ్రేష్టమైనవి. కళ్యాణమన్నది ఆనందకారణం కూడా. మలయ పర్వతమందు పూజలందుకొనుచున్న దేవతారూపం. కల్పం అనగా శుభం, అణితి అనగా పలుకునది. శుభములను సదా పలుకునది, ప్రసాదించునది ఎగు జగన్మాత ఉపాసనారూపమే కళ్యాణి. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణై నమః. జగతీ కంద. కందమనగా కారణమైనదని అర్థం. జగత్తు సృష్టికి మూలం మహామాయ. మహామాయ చైతన్యంతో కూడినప్పుడు మూల ప్రకృతిగా మారుతుంది. జగత్తుకంతయు ఆధారమవుతుంది. సర్వ సృష్టికి ఆధారమై చరాచర జగత్తునకు కారణమగునది మూల ప్రకృతి స్వరూపిణియగు అమ్మ. జగతీ కంద అని కీర్తించబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం జగతీ కందాయై నమః. కరుణారససాగర. సర్వచరాచర సృష్టికి మూలం పరమేశ్వరి. సర్వచరాచర ప్రాణులకు జీవనదాత, ప్రాణదాత జగన్మాత. ఆమె లాలనయే కరుణ. అనుగ్రహించనప్పుడు అనుగ్రహిస్తుంది, శిక్షించునప్పుడు శిక్షిస్తుంది, మంచి మార్గమును చూపుతుంది. ఆమె కరుణ అపారం, సముద్రంతో సమానం. అందుకే అమ్మ కరుణాసాగర. ఓం ఐం హ్రీం శ్రీం కరుణాసాగరాయై నమః.